లిండా గుడిమని చదివితే ఆ పుస్తకంలో ఉన్న విషయాలని నాకు శబ్ద ప్రమాణాలు. రూత్ మాంట్గోమరీ చెప్తే, వాకింగ్ గురించి చెప్తే అవన్నీ నాకు శబ్ద ప్రమాణాలు అయ్యి నా గురించి నాకు తెలిసింది. నేను ఎన్ని పుస్తకాలు చదివానో అవన్నీ కూడాను నాకు శబ్ద ప్రమాణాలు. గొప్ప గొప్ప మాస్టర్స్ అన్ని పుస్తకాలు రాసినప్పుడు ఆ పుస్తకాలు నేను చదివినప్పుడు వాళ్ళ వాక్యాలని నాకు ప్రమాణాలు, శబ్ద ప్రమాణాలు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, యోగానంద పరమహంస పుస్తకం చదివినప్పుడు ఆయన యుక్తేశ్వర గిరి గారి నుంచి, లాహిరి మహాశాలి గారి నుంచి, మహావతార్ బాబాజీ గురించి చెప్పారు ఆయన. నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు, యోగానంద పరమహంసనే చూడలేదు, కానీ పుస్తకం మటుకు చదివాను. పుస్తకం ద్వారా నాకు యుక్తేశ్వర గారు తెలిసిపోయారు, లాహిరి మహాశాలి తెలిసిపోయారు, మహావతార్ బాబాజీ తెలిసిపోయారు. వాళ్ళందరూ ఉన్నారు. సో ఇదంతా నాకు శబ్ద ప్రమాణం అయిపోయింది. ఎన్ని పుస్తకాలు నేను పంచిపెట్టాను. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి ఆత్మకథ. యోగానంద పరమహంస గారికి ఆయన కలిశారు మహావతార్ బాబాజీ, ఆయనకి అది ప్రత్యక్ష ప్రమాణం. స్వర్ణమాల పత్రి మేడం గారికి ధ్యానంలో జీసస్ క్రైస్ట్ వచ్చాడు, ఆవిడికి అది ప్రత్యక్ష ప్రమాణం. నాకు ధ్యానంలో ప్రత్యక్ష ప్రమాణాలు లేవు నాకు, కానీ అందరి యొక్క ధ్యానంలోని అనుభవాలే నాకు ప్రమాణాలు, శబ్ద ప్రమాణాలు. నా దగ్గర లెక్కలేని శబ్ద ప్రమాణాలు ఉన్నాయి. అవన్నీ నాకు ప్రూఫ్, ప్రమాణము, తిరుగులేని ప్రూఫ్, తిరుగులేని ప్రమాణం. స్వర్ణమాల పత్రిక గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నాతో? సత్యకామ జాబాలకి అవసరం ఏముంది చెప్పడానికి? నీ తండ్రి ఎవడో నాకు తెలియదు అంటే అది అబద్ధం, అది సత్యం, అది సత్యమే. అది లేదు కదా, ఫలానా వాడు నీ తండ్రి అంటే అది సత్యమే. ఎవడో తండ్రి నాకు తెలియదు అంటే అది సత్యమే. నాకు జీసస్ కనిపించారు, ఆయన నాకు హీలింగ్ చేసే విధానం చెప్పారు అని మేడం గారు చెప్తారు. కరెక్ట్, అది ఆవిడికి ప్రత్యక్ష ప్రమాణము, నాకు శబ్ద ప్రమాణం. అది. ఇకపోతే రెండవ ప్రమాణంకి వద్దాము, ఉపమాన ప్రమాణం. ఉపమానం అంటే ఎగ్జాంపుల్. ఒక మనిషి ఏదన్నా చేస్తే ఇంకో మనిషి కూడా అది చేయగలడు అన్నది ప్రమాణం, ప్రూఫ్. టెన్జింగ్ నార్గే ఎవరెస్ట్ ఎక్కాడంటే నువ్వెందుకు ఎక్కలేవు? బిస్మిల్లా ఖాన్ అంత చక్కగా షహనాయి వాసి నువ్వెందుకు వాయించలేవు? అతను వాయించగలిగితే ఎవరైనా వాయించగలడు అన్నది ప్రూఫ్. పీటీ ఉషా అంత బాగా పరిగెత్తితే నువ్వెందుకు పరిగెత్తలేవు? గౌతమ బుద్ధుడు అంత ధ్యానం చేసి బుద్ధత్వం సంపాదించుకుంటే నువ్వెందుకు సంపాదించుకోలేవు? టెండూల్కర్ అన్ని సెంచరీలు కొడితే నువ్వెందుకు సెంచరీలు కొట్టలేవు? జక్కా రాఘవరావు గారు అన్ని ఊర్లు తిరిగి ధ్యానం చెప్పగలగాలేంది, నువ్వెందుకు తిరగలేవు? తటవర్తి వీరరాఘవరావు గారు అన్ని క్లాసులు చెప్తున్నప్పుడు తటవర్తి రాజలక్ష్మి గారు నువ్వెందుకు చెప్పలేరు? ఆవిడ చెప్పగలిగిందా లేదు, నువ్వెందుకు చెప్పలేవు నాయన? రాజలక్ష్మి గారే చెప్పారు, ఊరు తిరుగుతూ చెప్పారు, లెక్కలేని క్లాసులు తీసుకుని నువ్వెందుకు తీసుకోలేవు? ఇవన్నీ ఇక్కడ ఉపమాన ప్రమాణాలు. అంటే ఒకళ్ళు చేస్తే మిగతా అందరూ చేయగలరు అన్నదే ఉపమానము, ఉపమాన ప్రమాణము. రోజు నా నోటి నుంచి ఇవే మాటలు వస్తాయి. వాళ్ళు అందరూ చేయగలిగినది నువ్వెందుకు చేయలేవు? మహాత్మా గాంధీ చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు? పత్రిజీ చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు? నవకాంత్ చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు? నవకాంత్ చేస్తున్నాడు కదా. చిన్నప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టాడు, నువ్వు కూడా ఎందుకు చిన్నప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టలేదు? నేను చిన్నవాడిని ఎందుకు అనుకుంటున్నావు? వాడంతా చిన్నప్పుడే మొదలుపెట్టారు ధ్యానం, నువ్వెందుకు మొదలుపెట్టలేవు? ఇంత పెద్దవాడే ముసలివాడు అయి ఉండి కూడా. ఇవన్నీ కూడా ఉపమాన ప్రమాణాలు వస్తాయి, ప్రూఫ్. ఉపమానం అంటే ఎగ్జాంపుల్. మా అమ్మగారు అంత బాగా వంట వండేవాడు, మరి నువ్వెందుకు వండలేవు? నేర్చుకోవాలి, తపన ఉండాలి. నేను బాగా వండాలి అని తపన ఉండాలి. విజయవాడ జక్క పద్మ గారు బ్రహ్మాండంగా వండుతారు. ఎప్పుడెప్పుడు ఆవిడ చేసిన టమాటా పచ్చడి తినాలని నాకు ఉంటుంది. నాకు ఎంత బాగా చేస్తారో టమాటా పచ్చడి. ఢిల్లీ వసంత మేడం ఎంత బాగా చేస్తారో లెక్కే లేదు. మన శివప్రసాద్ ఎంత బాగా చేస్తాడో, వాయబ్బో. అంటే వాళ్ళందరూ చేయగలిగింది మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదంటే చేయగలరు. తపన ఉండాలి, అంతే తపన ఉండాలి, అంతే సాధన ఉండాలి, అంతే శ్రద్ధ ఉండాలి, అంతే భక్తి ఉండాలి చేసే దాని పట్ల. అంతే శ్రద్ధ ఉంటే, అంతే తపన ఉంటే నువ్వు కూడా చేయగలవు అన్నదే ఉపమాన ప్రమాణము. నేను సుమారు 1,00,000 పుస్తకాలు చదివాను. మరి నేను చదివినప్పుడు అందరూ మీరెందుకు చదవలేరు?
ఒక మనిషి చేయగలిగినప్పుడు మిగతా అంతా ఎవరైనా చేయగలరు, ఏదైనా చేయగలరు. దీని పేరే ఉపమాన ప్రమాణము. 4 రకాల ప్రమాణాలు ఉన్నాయి: శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అనుమాన ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము. ఎవరిన అబ్బాయి బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం, ఏమయ్యా నువ్వు చిన్నప్పుడు కాన్వెంట్ స్కూల్లో చదివావా అని చెప్తాం. ఎందుకంటే కాన్వెంట్ స్కూల్లో చదివితేనే అలాంటి ఇంగ్లీష్ వస్తుంది ఆ అబ్బాయికి. అది లేకుండా ఇది రాదు. సో వాడి ఇంగ్లీష్ బట్టి, వాడి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బట్టి నాకు అనుమానం వస్తుంది, ఇన్ఫరెన్స్ చేస్తాను, వీడు కాన్వెంట్లో చదివి ఉంటాడు అని చెప్పేసి. అవును స్వామి, నేను కాన్వెంట్లో చదివాను, సెయింట్ మేరీస్ హై స్కూల్ అని చెప్తాడు వాడు, సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ అని చెప్తాడు. ఓహో అవునా, నాకు అర్థమైపోయింది లేదు నీ ఇంగ్లీష్ చూసి అని. లేకపోతే ఇంగ్లీష్ నీకు వాడు సరిగా రాలేదనుకో, ఏమైనా నువ్వు తెలుగు మీడియంలో చదువుకున్నావేంటి అని అడుగుతాను. అవును స్వామీజీ, మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం లేదు, నేను తెలుగు మీడియం చదువుకున్నాను కనుక నా ఇంగ్లీష్ ఇలానే ఉంటుంది. దీని పేరు అనుమాన ప్రమాణం. ఏమయ్యా నీ మొహం అలా కలకలలాడిపోతుంది ఏంటి, నువ్వు బాగా ధ్యానం చేసి వచ్చావేంటంటే, నిజమే, మీరు ఎలా కలుపుకున్నట్టే నీ మొహం చెప్తోంది నాకు, నీ మొహం కలకలలాడిపోతుంది, నాకేం చెప్తోంది నీ మొహం, నువ్వు ఎంతో ధ్యానం చేసి వచ్చి ఉంటావు 3 గంటలు 4 గంటలు. అవును స్వామీజీ, మీ దగ్గర వచ్చే ముందు బాగా ధ్యానం చేసి వచ్చాను, నేను 3 గంటలు ధ్యానం చేశాను. ఓహో అదే సంగతి, నాకు అప్పుడే తెలిసిపోయింది, నీ మొహం కలకలలాడుతోంది. లేకపోతే ఏందా నీ మొహం అంతా ఏడుస్తూ ఉన్నావు, నువ్వు నీకేం ప్రాబ్లం వచ్చింది అని అడుగుతాం. అంటే మనకి ప్రాబ్లం కనబడుతుంది. వాడి మొహం అధ్వాన్నంగా ఉంది, దిగాలుగా ఉంది, కానీ వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, వాడికి ఆ ప్రాబ్లం ఉంది కనుకే నాకు వాడి మొహం అలా ఉంది. ఏమిటా నీ ప్రాబ్లం అని అడుగుతాం. నిజమే సార్, నాకు ప్రాబ్లం ఉంది మీకేదా తెలుసు, నీ మొహం చూసి చెప్తున్నాను ఎదవా. ఏ ప్రాబ్లం చెప్పు సార్, నేను ప్రేమించిన అమ్మాయి ఇంకోటి ఉండే ప్రేమించింది సార్ అంటాడు. వాడు నీ పాసుగుల్లా, నన్ను వదిలిపెట్టేసింది స్వామీజీ, వాడు పక్కింటి వాడిని పట్టుకుంది, అందుకే నా మొహం ఇలా ఉంది అంటాడు. అంటే ప్రేమలో ఫెయిల్ అయిన కేసు. ఇది అనుమానం. ఆ మొహం బట్టి మనం చెప్పేయచ్చు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మైండ్లో ఏముందో ఆ ఫేస్ని బట్టి చెప్పేస్తుంది. దీన్ని అనుమాన ప్రమాణం అంటాం. నీ మైండ్లో ఏముందో నాకేం తెలుస్తుంది, నీ మైండ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నీ మొహం చూసి చెప్తున్నాను. నీ మైండ్లో ఆనందంగా ఉందా లేదా నాకలే తెలుసు, నీ మొహం చూసి చెప్తాను. నీ మొహం కలకలలాడుతూ ఉంది, నీ మనసులో ఎంతో ఆనందం ఉంది. లేకపోతే పొద్దున్న ఎవడో ఒకడు వస్తాడు, వాడి మొహం చూసి ఏమైనా రాత్రంతా నిద్రపోలేదా నువ్వు అన్నట్టు. అవును స్వామి, నాకు నిద్ర రాలేదు, నాకు అందుకే ఇలా మొహం ఉంది. మొహం వాడిపోయి ఉంటుంది. బాగా నిద్రపోయి వచ్చాడు అనుకోండి, వాడి మొహం ఎలా ఉంటుంది, బ్రహ్మాండంగా వెదిగిపోతుంటుంది. రాత్రంతా వాడు నిద్రపోయాడో లేదో నీకు ఎలా తెలుసు, నీకు తెలిసిపోతుంది. అదే అనుమానం అయిపోతుంది, నీకు వచ్చేస్తుంది నీకు. నువ్వు రాత్రి అంతా నిద్రపోలేదు. ఒకవేళ నిద్రపోయి ఉంటే నీ మొహం ఇలా ఉండదు. దీన్ని అనుమానం అంటాం, ఇన్ఫరెన్స్. బాలమండి కృష్ణ, మంగళంపల్లి బాలమండి కృష్ణ గారు 5 సంవత్సరాలకే కచేరీలు చేశారు. ఆయన బ్రహ్మాండంగా సంగీత కచేరీలు. మనకి ఇంత తందుకున్న సాపా కూడా రావే మనకి. సా ఎక్కడ ఉంటుంది, పా ఎక్కడ ఉంటుంది. కానీ మంగళంపల్లి బాలమండి కృష్ణ గారు చిన్నప్పుడే 5 ఏళ్ల వయసులోనే సంగీత కచేరీ ఎక్కడ నేర్చుకోకుండానే 5 ఏళ్ళకి ఎవరు నేర్చుకుంటాడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వీడు ఈ మంగళంపల్లి బాలమండి కృష్ణ గత జన్మలో ఎంతో గొప్ప సంగీతజ్ఞుడు అంటాడు, అది క్యారీ ఫార్వర్డ్ అయింది అని మనకి ఇన్ఫరెన్స్. ఇండియాలో 1930s ఒక గొప్ప కేసు జరిగింది. ఆవిడని శాంతిదేవి కేసు అంటారు. శాంతిదేవి కేసు అని చాలా గొప్ప కేసు ఇది ఇండియాలో జరిగింది. ఇవి అన్ని పుస్తకాల్లో ఉంటుంది, ప్రపంచంలో అన్ని పుస్తకాల్లో శాంతిదేవి కేసు అని చెప్పేసి. ఆ శాంతిదేవి కేసు ఏంటంటే, ఆవిడ 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా మొగుడు పలాలో ఊళ్ళో ఉన్నాడని చెప్పింది ఆవిడ. నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారని చెప్పింది. ఆ ఇంటి నెంబర్ కూడా చెప్పింది, ఏ గలీలో ఉంది కూడా చెప్పింది. ఆవిడ ఉన్నది ఒక ఊళ్ళో. మెల్లిగా అందరు కనుక్కున్నారు, ఈ ఊరు ఎక్కడ ఉంటుంది, ఈ భాష ఎలా ఉంటుంటుంది అని వాళ్ళు కనుక్కున్నారు. కనుక్కపోతే ఎగ్జాక్ట్లీ అదే ఊళ్ళో అదే ఇంట్లో ఈ 3 ఏళ్ల అమ్మాయి యొక్క హస్బెండ్ పిల్లలు ఉన్నారు అక్కడ, ఈవిడంతా చెప్పినట్టుగానే. ఇది ఇంతకన్నా ప్రూఫ్ ఏముంటుంది మనకి? శాంతిదేవికి ఆవిడ గతజన్మలు ఆవిడకి ప్రత్యక్ష ప్రమాణం. శాంతిదేవి చెప్పింది మనకి శబ్ద ప్రమాణం. కానీ వీడు సైన్స్ అంతా చేసారు, పోయి కనుక్కున్నారే అక్కడ పోయింది, అదంతా అనుమాన ప్రమాణం.
గత జన్మలు ఉన్నాయి అందరికీ. లేకపోతే ఆ అమ్మాయి ఎలా చెప్తుంది, నా పలానా నా మొగుడు ఉన్నాడు, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారని చెప్పి అంతా అలాగే ఉంది అక్కడ అంతా. ఇది ప్రపంచంలో గొప్ప సంచలనాలను రేకెత్తించింది ఈ శాంతిదేవి కేసు. ఇయాన్ స్టీవెన్సన్ అని ఉన్నారు, ఆయన ఎన్నో కేసులు ఇలాంటివి శాంతిదేవి కేసులు ఇలాంటి ఆయన రీసెర్చ్ చేశాడు. అంటే చైల్డ్హుడ్ మెమరీస్, చిన్నప్పుడు వాళ్ళకి మెమరీస్ ఉంటాయి, గత జన్మలు ఎక్కడ ఉన్నారని చెప్పేసి అవన్నీ ఆయన వెరిఫై చేశాడు. ఇయాన్ స్టీవెన్స్ అని చెప్పేసి గొప్ప గొప్ప పుస్తకాలు రాశాడు ఆయన. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ గత జన్మల తాలూకు వాళ్ళు ఆ పుస్తకాలు రాశారు సైంటిస్టులు, మనం చదివాము, మనకేమో శబ్ద ప్రమాణం అయింది, ఆ సైంటిస్టులకేమో అది అనుమాన ప్రమాణం అయింది, ఆ కేసులు ఇచ్చిన వాళ్ళకి అది వాళ్ళకి ప్రత్యక్ష ప్రమాణం. ఆ చిన్న పిల్లకి ఆవిడ ఎలా కనబడింది, ఆవిడకి ఆ పలానా ఊర్లో ఆ పలానా గలీలో అన్నీ చెప్పింది ఆవిడ అమ్మాయి. ఆవిడ తను మూడో కంతో చూసుకుంది ఆ చిన్న అమ్మాయి శాంతిదేవి. నాకు కనబడుతుంది అంతా, నా ఇల్లు కదా నాకు కనబడుతోంది, నా ఇంట్లో పక్కన ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ గార్డెన్ ఉంది, ఇక్కడ 2 ఆవులు ఉన్నాయి, కావాలంటే పోయి చూసుకో.